దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి పనిని ఇచ్చాడు, మంచి బిజినెస్ని ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, మంచి భర్తని ఇచ్చాడు, మంచి పిల్లల్ని, కుటుంబాన్ని, ఇంటిని కూడా ఇచ్చాడు. దేనికి? నీ పనులు నువ్వు చూసుకోవడానికా? దేవుని పని ఏం చేయవా నువ్వు? దేవుని పని చేయాల్సిన బాధ్యత లేదా? ముందు సీట్లో కూర్చొని నిద్రపోతున్నావమ్మా నువ్వు? అందరూ చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఆయన నీ జాబుని తీసే వరకు కూడా నువ్వు యేసు ప్రభు కార్యాన్ని చూడబాకు. ఆయన నీ ఉద్యోగాన్ని తీసేసే వరకు నువ్వు చూడబాకు. నీ వ్యాపారాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టేలాగా నాలాగా నువ్వు ఆయన పని చూడబాకు. నీ కుటుంబ వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమయ్యేదాకా నువ్వు ఆయన పని చూడబాకు. మన పనులు మనం చేసుకోవడం పెద్ద గొప్ప కాదు. మన తిండి మనం తినడం గొప్ప కాదు. రోడ్డు మీద అడుక్కు తినేవాడు కూడా రోజు 3 పూట్ల తింటున్నాడు. వీధిలో తిరిగే కుక్క కూడా 3 పూట్ల భోజనం చేస్తుంది. మనం చేయడం పెద్ద విధేయం ఉంది. మనకి నచ్చిన జాబ్ చేసుకొని, మనకి నచ్చిన బిజినెస్ చేసుకొని మనం బ్రతకడం పెద్ద గొప్ప కాదు. దేవుని కోసం బ్రతకాలి. అదే జీవితం. లేకపోతే చాలా కష్టం. ఎంతో మందికి కాళ్ళు లేవు, ముట్టితో దేక్కుంటూ సువార్త ప్రకటిస్తున్నారు. నీకు 2 కాళ్ళు ఇచ్చాడు దేవుడు. ఈ రోజు రాత్రికి నీ కాళ్ళు సచ్చుబడిపోతే రేపు పొద్దున వెళ్ళి సువార్త ఎవరికి ప్రకటిస్తావు? ఎంతో మందికి నోరు లేదు, మూగ సైకిల్ తోటి సువార్త ప్రకటిస్తున్నారు పత్రికలు ఇచ్చి. నీకు దేవుడు మంచి నోరు ఇచ్చాడు. అబద్ధాలు చెప్పడానికి ఇచ్చాడా? బూతులు మాట్లాడటానికి ఇచ్చాడా? వేరే వాళ్ళ మీద గొడవలు పెట్టుకోవడానికి ఇచ్చాడా? ఈ రోజు రాత్రికి నీ నోరు పడిపోతే రేపు పొద్దున యేసు ప్రభు దేవుడు అని ఎవరికి చెప్తావు? నువ్వు ఉన్నప్పుడే కదా నువ్వు చేయాలి. ఎంతో మందికి కోట్ల రూపాయలు ఆస్తుంది. తినడానికి కుడి చేయలేదు, కడుక్కోవడానికి ఎడమ చేయలేదు. నీకు 2 చేతులు ఇచ్చాడు. ఆ చేతులే ఈరోజు పక్షవాతం వచ్చి పడిపోతే రేపు పొద్దున యేసు ప్రభు దేవుడికి కరపత్రికని ఎవరికి ఇస్తావు? అన్నీ ఉన్నప్పుడే కదా నువ్వు చేయాలి. ఎంతో మందికి మెంటల్గా పిచ్చెక్కిపోయి రోడ్ల మీద బట్టలు లేకుండా తిరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు, వాళ్ళ భార్య పిల్లలు ఎవరో తెలియదు, వాళ్ళది ఏ ఊరో తెలియదు, వీళ్ళు మాట్లాడేది ఏ భాష కూడా తెలియదు. మెంటల్ వచ్చి తిరుగుతున్నారు. నీకు దేవుడు లక్షల జీబీ మెమరీ పవర్ పెట్టాడు మైండ్. అది పాడైపోతే నువ్వు ఎవరికి చెప్తావు సువార్త? అది ఉన్నప్పుడే కదా నువ్వు దేవుడి పని చేయాలి. తెలుసుకోండి, లేకపోతే చాలా కష్టం. దేవుడి పని చేయటం అంటే ఏదో అందరూ పెద్ద పని అనుకుంటారు. ఏం పని లేదు. మీరే మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు మానక్కర్లేదు. మీరు చేసే పనిలోనే మీ పక్కన వారిని ప్రేమించండి.